then a last thing what we need to do is lambda function. సో లాంబ్డా ఫంక్షన్ అంటే ఏంటంటే ఈ ఫంక్షన్ అనానమస్ ఫంక్షన్స్ అన్నమాట. అంటే జనరల్గా మనకు ఫంక్షన్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నేమ్డ్, ఇంకోటి ఏంటంటే అనానమస్ అన్నమాట. ఇలా 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. నేమ్డ్ అంటే ఏంటి, మనం క్రియేట్ చేస్తుంది ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ హలో కోలన్ రిటర్న్ ఏదో ఒకటి రాస్తాం కదా, దిస్ ఈస్ నేమ్డ్ ఫంక్షన్ అనమాట ఇది. ఓకే, దిస్ ఈస్ నేమ్డ్ ఫంక్షన్. అదే అనానమస్ ఫంక్షన్ అంటే నేమ్ ఉండదు అనమాట. ఫంక్షన్కి దిక్కులేంది, తనకి నేమ్ ఉండదు, ఏముండదు అనమాట. మనం నేమ్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, అలా ప్రొవైడ్ చేయడానికి వేరియబుల్ని వాడతాం అనమాట మనం. ఓకే, సో సింటాక్స్ చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీకు ఏంటంటే అనానమస్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఏంటంటే లాంబ్డా ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఏంటంటే ఇది లాంబ్డా ఎక్స్ప్రెషన్, ఆర్గ్యుమెంట్స్ ఎక్స్ప్రెషన్. దీంట్లో ఎక్కడైనా మీకు పేరు కనిపిస్తుందా? పేరు ఉందా ఎక్కడైనా? లేదు. సో లాంబ్డా ఈజ్ ఎ కీవర్డ్, ఆర్గ్యుమెంట్స్ అనేది మనం ఆర్గ్యుమెంట్స్ పంపించేవి ఎక్స్ప్రెషన్ అనమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మీకు ఒక ఫంక్షన్ రాస్తా, ఫంక్షన్ హలో ఏ కామా బి రిటర్న్ ఏ ప్లస్ బి. సో ఇప్పుడు దీంట్లో ఒకటే రిటర్న్ ఉంది కదా, ఒకటే వాల్యూ ఉంది, అది రిటర్న్ ఉంది అంతే. ఇంకా మిగతా ఏ స్టెప్స్ లేవన్నమాట, సింగిల్ స్టెప్ ఉంది అంతే మనకు. సో దీన్ని కాల్ ఎలా చేస్తావు, హలో ఆఫ్ 1,10. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, అంటే ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్లో సింగిల్ లైన్ ఉందన్నమాట, ఇంకేం లేదు, ఆ సింగిల్ లైన్ రిటర్న్ అనమాట. ఇలా ఉన్నప్పుడు దీన్ని ఒక ఎక్స్ప్రెషన్ లాగా రాయాలి అనుకున్నప్పుడు లాంబ్డా దగ్గరికి వెళ్తాం. ఏం చేస్తాం దీన్ని, లాంబ్డా LAMBD లాంబ్డా ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఏ కామా బి, బ్రాకెట్స్ ఏం రాయం ఇక్కడ, కోలన్, ఇక్కడ రిటర్న్ అయ్యే వాడు కూడా రాయమన్నమాట. ఏం రిటర్న్ చేయాలో చెప్తాం అంతే, ఏ ప్లస్ బి రిటర్న్ చేయాలంతే. సో ఇప్పుడు దీనికి నేమ్ లేదు కాబట్టి ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ అసైన్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు ఈ యు అనేది ఈ ఫంక్షన్ యొక్క నేమ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు యూతో మనం కాల్ చేస్తాం అనమాట అంతే, యు ఆఫ్ 1,11, సింపుల్ థింగ్. సో అలా సింగిల్ లైన్ ఉంది, ఆ సింగిల్ లైన్ రిటర్న్ వాల్యూ ఉంది, అంటే ఓన్లీ ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూ రిటర్న్ వాల్యూ అనుకోండి. అప్పుడు ఇలా రాసుకోవచ్చు అనమాట సింపుల్గా. అంటే ఇదంతా రాయకుండా ఇలా రాసుకోవాలి అనుకున్నప్పుడు మనకు అప్లై అవుతుంది అనమాట. లాంబ్డా ఫంక్షన్స్ అనేవి మనకు కాంప్లెక్సిటీ అవుతుంది. సింపుల్ థింగ్ ఏంటంటే ఇది అర్థం చేసుకోండి, ఏంటంటే మనం ఫంక్షన్లో ఒక సింపుల్ ఒకటే వాల్యూ ఉంది, ఒకటే స్టేట్మెంట్ ఉంది, ఆ స్టేట్మెంట్ రిటర్న్ స్టేట్మెంట్ అయి ఉంది అనుకోండి. అప్పుడు ఈ కాంప్లెక్సిటీ ఆఫ్ థింగ్ ఏం రాసుకోకుండా ఒక్క లైన్లో రాసుకోవాలనుకున్నప్పుడు లాంబ్డా ఫంక్షన్స్ యూజ్ అవుతుంది ఒక్క అప్లికేషన్. వేరే అప్లికేషన్స్ ఏంటంటే కాల్ బ్యాక్స్, తర్వాత అసింక్రనస్ ఫంక్షన్స్ ఇక్కడ వెళ్తాయి, అవి మనకి ఇప్పుడు అంత అవసరం లేదు. సో కాబట్టి దాని మీద నేను టచ్ చేయట్లేదు. సో ఇలా లాంబ్డా ఫంక్షన్స్ రాసుకోవచ్చు అనమాట మనం. సో ఇది లాంబ్డా ఫంక్షన్, ఇది క్లియర్. సో అందరికీ క్లియర్ అయింది అనుకుంటా ఏంటనేది. సో ఇది కోర్ పైథాన్. ఓకే, సో కోర్ పైథాన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం స్టార్ట్ చేస్తున్నామంటే మాడ్యూల్ స్టార్ట్ చేద్దామని చెప్పాం. సో మండే మనం మాడ్యూల్ స్టార్ట్ చేద్దాం. మాడ్యూల్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. దానికి ముందు మనం థియరిటికల్ కాన్సెప్ట్స్ చాలా అర్థం చేసుకోవాలి. ఏపీఐస్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి, ఏఐ అంటే అర్థం చేసుకోవాలి. ఇలా ఒక 3 days థియరిటికల్ కాన్సెప్ట్స్ మనం ప్యూర్గా అర్థం చేసుకుంటాం. ఓకే, యాక్చువల్గా ఈ 3 days జరగాల్సింది అది, బట్ ఓకే ప్రాబ్లం ఏం లేదు, అన్నీ కవర్ చేసాం మనం. ఊప్స్ నేను ఎన్నిసార్లు చెప్పాలి మీకు, ఆల్రెడీ ఊప్స్ గురించి చెప్పా మీకు. ఆల్రెడీ నేను ఫస్ట్ రోజు ఇచ్చిన మాడ్యూల్ వైజ్గా చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ఇచ్చా ఊప్స్ అనేది మాడ్యూల్ 4లోనే ఎక్కడో ఇచ్చా. రిగ్రెషన్ చూద్దాం, టైం దొరికితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ఏవైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను ఆ కాన్సెప్ట్స్ అయిపోవాలి మీకు. ఓకే, మిస్లీనియస్ లాస్ట్లో ఉన్నాయి, అవి కొంచెం వేరు.
ఇది మాడ్యూల్ 1లో ఉన్న మిస్లీనియస్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఓకే, మీకు ఆల్రెడీ నేను ఇచ్చాను మీకు ఏవేవి కవర్ చేస్తాను అనేది. మీకు ఆల్రెడీ ఇక్కడికి వెళ్తే ఎట్లా కవర్ చేస్తాను అనేది కూడా ఇచ్చాను ఆల్రెడీ. ఇక్కడికి వెళ్తే ఫస్ట్ ఇది ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోలోకి వెళ్ళారనుకోండి మీకు అన్ని క్లియర్ కట్గా ఇచ్చాను ఇక్కడ ఏం కవర్ చేస్తున్నా ఏంటి అనేది. సో ఇది చూడండి ఒకసారి, ఫస్ట్ ఏం కవర్ చేస్తా, నెక్స్ట్ ఏం కవర్ చేస్తా అన్నీ ఇక్కడ ఉన్నాయి. యూ కెన్ సీ దేర్. ఓకే ఓకే దెన్ మరి. సో క్లియర్ అయింది అనుకుంటున్నా. సో ఇప్పటివరకు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. మీకు ఇంకోటి, ఇప్పటి వరకు నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ మీరు ప్రాపర్గా విని ప్రాపర్గా ప్రాక్టీస్ చేశారనుకో నేను చెప్పినట్లా డెఫినెట్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోగలరు. దట్ ఈస్ మై గ్యారంటీ. ఓకే ఓకే దెన్ మరి మండే కలుద్దాం.